డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎలాగైనా అధికారం చేపట్టాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ప్రజల్లోకి సభలు, సమావేశాలు, పాదయాత్రలతో దూసుకు వెళ్తూనే మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ ఎన్నికల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఏకంగా త్రిశూల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు చంద్రబాబు. ఏకంగా 3 ఎన్నికల వ్యూహకర్తలను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే టీడీపీ కోసం ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ పనిచేస్తున్నారు. అంతేకాదు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేందుకు కారణమైన సునీల్ కనుగోలు సలహాలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల వేళ చంద్రబాబుతో సమావేశం కావటం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఆయన మొదట లోకేష్ తో, ఆ తర్వాత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ దూరంగా ఉన్నా ఆయన టీం ఇప్పటికీ ఆ పార్టీ కోసం పనిచేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఐపాక్ లో పీకే సహచరులుగా ఉన్న రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీకి పనిచేస్తున్నారు. కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ కోసం టీడీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ బెజవాడలో ప్రత్యక్షమయ్యారు పీకే. నిజానికి ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను రాజకీయ వ్యూహకర్తగా పని చేయబోనని ప్రకటించారు. బీహార్లో సొంత పార్టీ ఏర్పాటు చేసి పాదయాత్ర చేస్తున్నారు. కానీ అనూహ్యంగా ఆయన టీడీపీతో మంతనాలు జరపడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీతో పనిచేసిన కారణంగా ఆయన బలాబలాలు, బలహీనతలపై పీకేకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఆయన టీడీపీ క్యాంపులో చేరితే తమకు చాలా లాభమే అన్న ఆలోచనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు ఇలా ప్రముఖ స్ట్రాటజిస్టులందరూ కూడా తమ క్యాంపులో చేర్చుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు చంద్రబాబు. తెర వెనుక వ్యూహాల సంగతి ఇలా ఉంటే ఇక జనసేనతో ఇప్పటికే పొత్తు పెట్టుకుని ప్రజల్లో ఉమ్మడిగా వెళుతున్నారు. ఇప్పటికే రాబిన్ శర్మ సలహాలకు అనుగుణంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఈ పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ, జనసేన శ్రేణులను తరలించి సభను సక్సెస్ చేశారు. ఇప్పటికే ఏపీలో అధికారం తమదే అన్న ధీమాలో ఉన్నారు ఇరు పార్టీల కార్యకర్తలు. ఇదే సమయంలో గన్నవరంలో పీకే స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వటం తమకు మరింత కలిసి వచ్చే అంశమన్న ధీమాలో ఉన్నారు టీడీపీ నేతలు. ప్రశాంత్ కిషోర్ మరియు చంద్రబాబు యొక్క భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ అయితే ప్రశాంత్ కిషోర్ మరియు చంద్రబాబు అయితే భేటీ అయ్యారు. అయితే ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు చాలా కీలకమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో వ్యూహకర్తలు లేనిదే ఎవరు కూడా రాజకీయాలు చేయలేని పరిస్థితి ఇటీవల కాలంలో ఏర్పడింది. ఇక తాజాగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నారా లోకేష్తో కూడా ఐపాక్కు సంబంధించి గతంలో ఐపాక్ నుంచి ఉన్నారు, ప్రస్తుతం ఆయన ఐపాక్ నుంచి బయటకు వచ్చారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు లోకేష్తో దాదాపుగా 5 గంటల పాటు కూడా భేటీ అయిన పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా రాబిన్ శర్మ గత కొంతకాలంగా కూడా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. అలాగే కర్ణాటక, తెలంగాణ 2 ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా సునీల్ కనుగోలు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఏదైతే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో రావడానికి పీకే చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇక్కడ వైసీపీకి సంబంధించి కూడా పార్టీ పునాదుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వరకు కూడా పూర్తి స్థాయిలో
పిన్ టు పిన్ అప్డేట్ ఉన్న ఏకైక వ్యక్తి ఒక ప్రశాంత్ కిషోర్ మాత్రమే. వాస్తవానికి చెప్పంటే ఆ పార్టీలో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఐపాక్ సంబంధించిన ప్రశాంత్ కిషోర్కే చాలా ఎక్కువ తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత కూడా లోకేష్ ఢిల్లీలో అనేక సందర్భాల్లో కూడా పీకేతో ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు. ఈరోజు సడన్గా పీకేని కూడా తన ఫ్లైట్లో తీసుకొని రావడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని రకాల వ్యూహాలని ప్రతి వ్యూహాలని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసుకుంది. ఒకవైపు రాబిన్ శర్మ, మరొక సునీల్ కొనుగోలు, మరొక వైపు ప్రశాంత్ కిషోర్, ఈ ముగ్గురితో కూడా త్రిముఖంగా కూడా పూర్తి స్థాయిలో తన రాజకీయంగా కూడా చాణక్యతను ప్రదర్శించాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఎట్టకేలకు 2024లో గెలిపే ధ్యేయంగా ఆయన రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇప్పటికే విజయం కర్మ రాష్ట్రానికి సంబంధించి కానీ లేకపోతే బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలతో రెండు పార్టీలు కూడా గ్రామ స్థాయిలో పర్యటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఐపాక్కు సంబంధించిన బృందం ఇటీవల కాలంలో దాదాపుగా 10 నుంచి 15 సర్వేలు చేసింది. ఈ 10 నుంచి 15 సర్వేలు చేసిన కాలంలో అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో అలాగే ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితిని కూడా వివరిస్తూ కొంత వ్యతిరేకత ఉందని చెప్పి కూడా ఐపాక్ బృందం జగన్మోహన్ రెడ్డి కొన్ని నివేదికలు ఇచ్చారు. వారిచ్చిన నివేదికలను బ్యారేజ్ వేసుకుని ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 11 మంది అభ్యర్థులను మార్పులు చేర్పులు చేశారు. దాదాపుగా రానున్న వారం నుంచి 10 రోజుల కాలంలో మరొక 60 మందిని అభ్యర్థులను కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పటికే చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత యువగాళం పాదయాత్ర ముగింపు పేరుతో కూడా రాష్ట్రంలో ఎన్నికల శంకారానికి టీడీపీ పూరించింది. దానికి అదనంగా కూడా పీకే జోడవడంతో ఇతనికి సోషల్ మీడియాతో పాటు మిగిలిన విభాగాలు ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిందో మేనిఫెస్టో టీంకు సంబంధించి కూడా ఎన్ని ఉపయోగకర్తని వినియోగించుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్కు సంబంధించి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉండాలి, ఏ అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి, ఆ అంశాలు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేయబోతుంది అనే అంశం, అలాగే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అమలు చేసిన స్ట్రాటజీ ఏమిటి, దానికి సంబంధించిన గెలుపు ఓటములకు తీసుకున్న ప్రామాణికం ఏంటి, ఏ కోణాల అంశాల్లో గెలుపొందారు అనే దాన్ని కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా 2019లో ఎక్కువ శాతం ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూడాలి అనే ఇన్ఫాక్ట్ చాలా ఎక్కువగా పనిచేసింది. అలాగే 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కొంత జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిందని చెప్పి కూడా పీకే చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే చంద్రబాబు ఒక సర్వేని, ఒక లేటెస్ట్ అప్డేట్తో ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఆ సర్వే చేశానని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు. ఆ సర్వేకి సంబంధించిన అభిప్రాయాల్ని కూడా చంద్రబాబు, లోకేష్ అలాగే పీకేతో షేర్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే ఆయన ఎన్నికలకి డి అంటే డి అనే స్థాయికి చంద్రబాబు వెళ్ళారు. ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి శంకారావాన్ని అయితే పూరించబోతున్నారు. మరొక వైపు అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తి చేస్తున్నారు. ఈ నెలాఖరికి కానీ సంక్రాంతికి కానీ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని 100 నుంచి 125 మంది అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కూడా ఇరు పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఐపాక్ బృందం ఏదైతే గతంలో ఐపాక్లో చేశారు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా టీడీపీ శిబిరంలో కనబడటం, మరొకవైపు రాబిన్ శర్మ, మరొక సునీల్ కొన్, ఈ ముగ్గురు ఉండటంతో ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో గతంలో పనిచేశారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో కూడా గెలుపొందడానికి కీలకమైన పాత్ర పోషించారు. సో ఈ త్రిముఖ వ్యూహాన్ని వినియోగించుకొని చంద్రబాబు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దానికి వినియోగించుకోవాలి. రాబిన్ శర్మ సంబంధించి రాజకీయ వ్యూహకర్తగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. అలాగే సునీల్ కొనుగోలుకు సంబంధించి కూడా ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తుంది, అధికార పక్షం ఏం చేస్తుంది, ఎటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అల్లాలి అనే దానికి సంబంధించి నియోజకవర్గ జిల్లా స్థాయికి సంబంధించిన అంశాలని కూడా సునీల్ కొనుగోలు చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రశాంత్ కిషోర్కి సంబంధించి మేనిఫెస్టో, అలాగే ప్రధానంగా చూసి మేనిఫెస్టోతో పాటు ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సోషల్ మీడియా యాక్టివిటీకి సంబంధించి డిజిటల్ మీడియా, సోషల్ మీడియాకి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్కి అప్పచెప్పే బాధ్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివ.